శాలరీ రాలేదా? ఎలా కడతారు బిల్స్ అన్నీ? సో చాలామంది ప్రాబ్లం ఏంటంటే, ఒక నెల శాలరీ కొంచెం లేట్ అయిందంటే మొత్తం కూడా ఉల్టా పల్టా అయిపోతుంది. సో మీరు కనుక ఆ స్థితిలో ఉంటే ఈ వీడియో మీకోసమే. సో అలా జరుగుతుందంటే దానికి కారణం ఏంటంటే, మనం ఎన్ని సంవత్సరాలు జాబ్స్ చేస్తూ ఉన్నా కూడా ఒక నెల శాలరీ కొంచెం లేట్ అయితే మొత్తం కూడా గందరగోళం అయిపోతుంది. దానికి కారణం మనం ఒక బడ్జెట్ ప్లానింగ్ లేకపోవడం. సో ఒక బడ్జెట్ ప్లాన్ ఉంటే, మనకి కనుక ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే, మనం శాలరీ రాకపోయినా మనం కట్టాల్సిన బిల్స్ అన్నీ టైంలో కట్టవచ్చు. సో అది ఎలా తెలుసుకోవాలంటే, నేను ఒక వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. ఈ వెబినార్లో 3 సీక్రెట్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే 10 మిస్టేక్స్, కామన్గా అందరూ చేసే 10 మిస్టేక్స్ చెప్తాను. అండ్ మన శాలరీలో సేవింగ్స్ ఎంత చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎంత చేయాలని చెప్తాను. అండ్ థర్డ్ వచ్చేసరికి బడ్జెట్ ప్లాన్. మీ శాలరీ ఎంతైతే ఉందో ఆ శాలరీతో ఒక ఫార్ములా అప్లై చేసి మీ బడ్జెట్ ఎలా కేటాయించుకొని మీరు ప్రశాంతంగా బ్రతకొచ్చు చెప్తాను. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక కింద లింక్ క్లిక్ చేసి కమ్ టు మై వెబినార్. దిస్ ఈజ్ మాధవి, ఏఐ మనీ మేనేజ్మెంట్ కోచ్. థ్యాంక్ యూ.